పార్టీ బాగా అయింది కదా? అవును, బాగా జరిగింది. వర్షం పడకుండా ఈ పార్టీకి ఇంటికి వెళ్ళిపోయాడు. అవును, ఏమో మనకి ఇలా రాసి పెట్టుందేమో, ఇలా మన ఇద్దరం కార్లో స్ట్రక్ అయిపోవాలని. అయి ఉండొచ్చు. నువ్వు ఇలాంటివి నమ్ముతావా? నువ్వు మీరు అను 3 years జూనియర్ నువ్వు నాకు. మీరు తమరి కాలేజ్లో ఉన్నప్పుడు సార్, ఇప్పుడు తమరి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అండ్ మీకు తెలుసో తెలీదో, మీ గ్రాడ్యుయేషన్ పార్టీ నుండే మనం రిటర్న్ అవుతున్నాం. మీరు లే. అది కూడా కరెక్టేలే కానీ. అవును, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నీది శ్రేయ పేరు బాగా వినిపించేది. మీరిద్దరు లవర్సా? అంత లేదు, 1 side లవ్ అంతే. అవునా? అందరు సంవత్సరానికి బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ని మార్చేస్తుంటే నేను మాత్రం 4 years ఒకే పెళ్ళని కలపడ్డా. మరేమైంది? ఏముంది, 4th year ఎగ్జామ్స్ అయ్యేలోపు అలా నాన్నకి పెళ్లి చేసి పంపించేసాడు. అయ్యా అవునా, సో సాడ్. ఒక మంచి లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యేది, ఒక సాడెస్ట్ ఫాదర్ వల్ల ఆగిపోయింది. సి, వాళ్ళ నాన్నని పట్టుకొని సాడిస్ట్ అనే రైట్ నీకు లేదు. ఓకే, అయినా అసలు ఇప్పుడు టాపిక్ ఎందుకు? అంటే నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందామని అంతే. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే నెక్స్ట్ నీ రిలేషన్ ఏంటి, పెళ్ళి ఎక్సెట్రా ఎక్సెట్రా. అలాంటివి ఏం లేవమ్మా. చెప్తే కొంచెం ఆరక్షణ చేసినట్టు ఉంటుంది కానీ మంచిగా ఓ ఇల్లు కొనుక్కొని, ఓ కుక్క పిల్లని కొనుక్కొని, ఒక ఆడపిల్లని దత్తత తీసుకుని లైఫ్ లాంగ్ సింగిల్ పేరెంట్లో ఉండిపోతా. సుఖం. నాకు 3 పిల్లలు కావాలి. అంటే నాకు 3 పిల్లలు కావాలి. ఓకే. అరే మట్టి బుర్రా, నువ్వు నాకు ఒక అమ్మాయే చాలు అంటే నేను నాకు ఒక అమ్మాయి సరిపోదు 3 పిల్లలు కావాలి అని అంటున్నా. నేను ఇంత డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తేనే నీకు అర్థం అవ్వట్లేదంటే ఇంకా ఆ స్టే చెప్పింది నీ మట్టి బుర్రకి ఏం అర్థమై ఉంటుంది? యా చిబా. నువ్వు నాకు నిజంగా ప్రపోజ్ చేసావా? అవును మట్టి బుర్రా, నేను నీకు ప్రపోజ్ చేశాను. ఓకే. ఎక్కడ తగిలావరా బాబు? ఓకే. ఎవరు లేరులే. ఆడొక్కడే కాదు, ఫీల్డింగ్ ఎవ్వడం సరిగ్గా చేయలే. ఆ కిల్గడ్ బౌలింగ్ కూడా వర్స్ట్గా వేసాడు. హలో ఆసు, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? రేపు సండే రా, నా కాలేజ్ లేదు, హాలిడే. సండే అందరికి హాలిడేనే, నీ ఒక్కదానికే స్పెషల్ అయినట్టు చెప్తావేంటి? అట్లా కాదురా పిచ్చోడా, ఫస్ట్ నేను చెప్పేది విను. సరే చెప్పు. యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళందరూ వైజాగ్లో ఫంక్షన్ ఉందని 3 days బయటికి వెళ్తున్నారు. నన్ను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్తున్నారు. నేను రేపు వాళ్ళకి ఏదో ఒక రీజన్ చెప్పి బయటికి రావచ్చు, అంటే నేను కలవచ్చు కదా అని. ఐడియా ఏదో బాగానే ఉంది, ఎక్కడ కలుద్దాం అంటావు మరి? అవును, ఎక్కడికి వెళ్దాం? నువ్వే కాల్ చేసి కలుద్దాం అన్నావు కాబట్టి నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాం. మూవీకి వెళ్తామా? కొత్త సినిమాలు ఏం లేవు కదరా. ఓ పని చేస్తావా, రేపు నేను మా ఫ్రెండ్స్ క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నా, అక్కడికి వస్తావా? నువ్వు అక్కడ మ్యాచ్ ఆడుతుంటే నేనేం చేయాలరా? అనుష్క శర్మ విరాట్ కోహ్లీ సపోర్ట్ చేస్తారు, నేను నీకు సపోర్ట్ చేయాలా? సరే నువ్వే చెప్పు మరి ఏం చేద్దాం. ఓకే, మొన్న మా ఫ్రెండ్స్ అందరూ ఒక కెఫేకి వెళ్ళాలంట, చాలా బాగుందని చెప్పారు. మనం కూడా అక్కడికి వెళ్దామా? అండ్ అది మీ ఇంటికి మా ఇంటికి మిడ్ పాయింట్లో ఉందిరా. మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా కలవాలన్నా అక్కడ కలవచ్చు. కెఫేనా? కెఫేనే. ఎందుకు అలా అన్నావు, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదులే. ఏ టైంకి రమ్మంటావు? బిఫోర్ లంచ్ అక్కడికి వెళ్దాం, సో దట్ మనం లంచ్ అక్కడే చేసేసి చాలా టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా. డన్. షార్ప్ 11 AM అక్కడ ఉంటా.
షార్ప్ 11 AM అని నువ్వు చెప్పక్లే బాబు. తమరేదో ఒకలాగా అక్కడికి వస్తే చాలు హ్యాండ్ ఇవ్వకుండా. సరే సరే వస్తా పక్క. కాదు ఏంటి ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగానా? కొత్తగా ఏంటి? అదే బాగా యాక్టివ్గా అనిపిస్తున్నావు. అదా, రీసెంట్గా ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేశానురా. అందులో మాట్లాడడం వల్ల మంచిగా నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోవచ్చు, అండ్ అమ్మాయిలు అబ్బాయిలు వర్చువల్గా గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు, అండ్ అమ్మాయిలు ఆ గిఫ్ట్స్ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు తెలుసా. అండ్ ఇందులో చాలా గేమ్స్ ఆడుకోవచ్చు, లైక్ లూడో, క్యారమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది చాలా సేఫ్ కూడా. మనం వర్చువల్గానే మీట్ అవ్వచ్చు, డైరెక్ట్గా మీట్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు. అండ్ మనం వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా ఓన్లీ ఫేస్ మాత్రమే రివీల్ అవుతుందిరా. చిన్ కంటే కొంచెం కిందగా అనిపించినా కూడా ఆటోమేటిక్గా కాల్ కట్ అయిపోతుంది తెలుసా. యాక్చువల్లీ ఈ యాప్ మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా? నాలా అందరితో మాట్లాడలేరు కదా, సో ఈ యాప్ యూస్ చేయడం వల్ల మంచిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బాగా మాట్లాడొచ్చు. అందుకే దీనివల్ల ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నాను. కానీ ఈ మధ్య చాలా ఫేక్ యాప్స్ వస్తున్నాయిగా, ఏది కరెక్టో ఎలా నమ్ముతాం? సేఫేరా. ఇన్ కేస్ ఇందులో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగిందనుకో మనం యాప్లోనే కంప్లైంట్ చేయొచ్చు. ఓ సర్లే. హా. సరే వాసు, మళ్ళీ ఇంట్లో ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది, నేను వెళ్తా. ఓకే ఓకే బాయ్. బాయ్ బాయ్. హాయ్. పర్లేదు, బాగానే టైంకి వచ్చావే. పిలిచింది నువ్వు కదా, ఎందుకు రాను? ఆల్మోస్ట్ 6 months అయిపోయింది కదా మనం కలిసి. మరి మేడం చాలా బిజీ కదా. అట్లా కాదబ్బా, తెలుసు కదా నీకు ఇంట్లో ఎంత స్ట్రిక్టో. కాలేజ్ ఇల్లు ఇదే అయిపోతుంది. తెలుసు తెలుసు. అసలు నన్ను మిస్ అయ్యావా ఇన్ని రోజులు? అయినా నువ్వు నన్ను ఎందుకు మిస్ అవుతావులే. ఎప్పుడు నీ ఫ్రెండ్స్, ఆ క్రికెట్ బ్యాచ్ నీ వెనకలే తిరుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు గుర్తొస్తా తమరికి? యాక్చువల్లీ నేను వాళ్ళతో ఉన్నప్పుడే ఎక్కువ మిస్ అవుతాను. అర్థం కాలేదు. నేను ఒక్కడనే ఉన్నప్పుడు నువ్వు నాకు ఎప్పుడు గుర్తురావు. అదే వాళ్ళతో కూర్చుని ఏదైనా జోక్ వేసుకున్నప్పుడు, ఆ జోక్ నీకు కూడా తెలిస్తే ఎంత బాగుంటుంది అన్నప్పుడు గుర్తొస్తావు. మేమందరం బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు, ఈ ఫుడ్ తను కూడా టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నప్పుడు గుర్తొస్తావు. మేమందరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు నా బైక్ బ్యాక్ సీట్ ఖాళీగా ఉండి అప్పుడు నువ్వు ఉంటే బాగుండు అని గుర్తొస్తావు. ఇలాంటి మూమెంట్స్లోనే నువ్వు నా పక్కన ఉంటే ఫుల్ఫిల్గా అనిపిస్తుంది. దాట్స్ వెన్ ఐ విల్ మిస్ యూ. సరే, ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేద్దామా? ఓకే చేద్దాం. బాబాయ్ ఏంటి ఒక్కోటి ఎంత ఉంది? ఓకే. యాక్చువల్లీ ఇక్కడ వెజ్ కంటే నాన్ వెజ్ బాగుంటుంది కదా. అవును, మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు. ఓ పని చేయి, నువ్వు ఆర్డర్ చేసేసుకో, నాకొద్దు. ఎందుకు? అంటే మమ్మీ సాయిబాబాకు మొక్కుకుంది, సో థర్స్డేస్ నాన్ వెజ్ తినకూడదు. ఇక్కడ వెజ్ ఏం బాగాలేదు, అట్లానే నాకు ఆకలి కూడా లేదు. సో మరి నువ్వు ముందే చెప్పొచ్చు కదా, మంచిగా ఇద్దరం కలిసి సాయిబాబా గుడికి వెళ్ళే వాళ్ళం. ఇన్ని రోజుల తర్వాత కలుస్తున్నాం, సాయిబాబా గుడికి ఏం వెళ్తాం? అయితే నాకు కూడా ఏమొద్దు, నేనేం తిన్ను. అరే వెళ్ళిపోదాం పద. ఒక్క నిమిషం ఆగు. ఎక్స్క్యూజ్ మీ. 1 chicken nuggets, 1 Red Bull and 1 water bottle. నువ్వెప్పుడు ఇంతే కదా, ఏది క్లారిటీగా చెప్పవు. ఇందులో క్లారిటీగా చెప్పడానికి ఏముంది? సరే వదిలేసే, మనం ఇట్లానే మాట్లాడితే ఏదో ఒక గొడవ అవుద్ది. గొడవ అవుతుందని చెప్పి మాట్లాడకుండా కూర్చుంటావా? వేరే ఏదైనా మాట్లాడదాం. సరే చెప్పు. సరే చెప్పు. ఎప్పుడు నేనే చెప్పాలా? సరే, ఒక గేమ్ ఆడదాం. నేను నీ ఫేవరెట్ కలర్ ఏదో గెస్ చేస్తాను. ఇన్ కేస్ ఆ గెస్ కరెక్ట్ అయితే అప్పుడు నేను ఏది అడిగితే అది చేయాలి. సరే. పక్కా కదా? పక్కా. మాట తప్పొద్దు. సరే. బ్లూ. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావు?
సి సెక్షన్ టాపర్ బృందా ఇక్కడ. అంత ఈజీ కాదు మనతో. సరే టాపర్, మీరే గెలిచారు. ఇంతకేం చేయమంటారు? హా, ఇప్పుడేం వద్దులే కానీ నేను ఎప్పుడైనా అడుగుతాను, అప్పుడు చేయి. సరే సి సెక్షన్ టాపర్ జీ, ఫస్ట్ ఫుడ్ వచ్చింది, తినండి. నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావా? లేదు లేదు, ఊరికే. అవును, నువ్వెలా వచ్చావు? బైక్ తీసుకురాలేదా? లేదు, ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. అవునా, మరి ఇప్పుడు ఎలా వెళ్తావురా? వాడికి మెసేజ్ చేశా, 15-20 మినిట్స్లో వస్తా అన్నాడు. నేను వెయిట్ చేస్తా అతను వచ్చేదాకా. నువ్వు ఒక్కటే ఎలా ఉంటావు? నేను ఎలా అయినా ఉంటా. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నీకు లేట్ అవుతుంది. క్యాబ్ బుక్ చేసుకో. అవును, అంతే అంటావా? అంతే. బాయ్. బాయ్. ఎక్కడ్రా? ఇంకెక్కడుంటారా? ఇప్పుడే ఇంటికి వచ్చిన, గ్రౌండ్లో క్రికెట్ ఆడి. నీకు మస్తు సార్లు ఫోన్ చేసిన, నువ్వు అసలు లిఫ్ట్ చేస్తేనేగా. బృందాతో బయటకు వచ్చాలేరా. అవునా, చెప్పుంటే నేను అసలు డిస్టర్బ్ చేయకపోతున్నాయి కదరా. సడన్ ప్లాన్ రా, ఏమనుకుని రాలేదు. సరే చెప్పేది నువ్వు. సరే చెప్పరా. ఒక 50 ఉంటే కొట్టు, డబ్బులన్నీ అయిపోయినాయి. సరేరా, వేస్తా. 50 సరిపోతాయా? సరిపోతేలే, బస్సులో వచ్చేస్తా. సరే. మరి బృందా వెళ్ళిపోయిందా? తను ఎప్పుడో క్యాబ్లో వెళ్ళిపోయింది. నేను నడుస్తున్నా బస్ స్టాప్కి. దారిలో ఏదైనా షాప్లో తీసుకుంటా, 50 రూపీస్ చేంజ్. సరేరా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదురా, ఏదో కెఫే అంట. మా ఇంటికి మీ ఇంటికి మధ్యలో ఉంటుందని రమ్మంది. తీరా చూస్తే వాళ్ళ ఇంటి నుంచి 5 కిలోమీటర్స్, మా ఇంటి నుంచి 15 కిలోమీటర్స్. సరే సరే కానీ 50 రూపీస్ నువ్వు నన్ను అడిగావు, బిల్లు బృందానే కట్టిందా? లేదు లేదు, నేనే కట్టా, అందుకే డబ్బులన్నీ అయిపోయినాయి. అవునా? అరే, మరి బృందాకి నీ దగ్గర డబ్బులని బిల్ కట్టేసావని తెలుసా? తెలీదురా, చెప్పను కూడా. సరే కానీ ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు? ఏముంటుంది, నా ఫేవరెట్ కలర్ ఏంటో గెస్ చేసింది. అరే, నీకు అసలు ఫేవరెట్ కలరే లేదు కదరా. అదే కదా, నాకు కూడా తెలీదు బ్లూ నా ఫేవరెట్ కలర్ అని తను చెప్పేదాకా. సరిపోయింది. అంతేనా? ఇంకేమన్నా మాట్లాడుకున్నారా? చాలా మాట్లాడుకున్నాలే కానీ డబ్బులు పంపి వచ్చినా చెప్తా మొత్తం డీటెయిల్గా. సరేరా, పంపిస్తున్నాను. బాయ్. నువ్వున్న కిటికీ ఏ వైపు వెతికి వాట్సాప్ చేస్తావా? మబ్బుల్ని కదిపి మాట పెట్టి చంద్రుణ్ణి తెస్తాగా. బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికెళ్ళ 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్. నువ్వేంటి ఇక్కడ? నా గురించి పక్కన పెట్టు, నువ్వేదో అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి అని ఇక్కడేం చేస్తున్నావు? అదే వెళ్తున్నా, స్మోక్ చేసి వెళ్దామని. నిజం చెప్పురా, నీకు అసలు పనే లేదు కదా? యాక్చువల్లీ లోపలంత వైబ్ అవ్వలేకపోయా. సో అర్థమైంది. అదేదో నాకు ముందే చెప్పొచ్చు కదా. నీ ఫ్రెండ్ బర్త్డే, నువ్వు మంచిగా వైబ్ అవుతున్నావు, ఎందుకు చెడగొట్టడం అని. సరే బైక్ తీ, బయటికి వెళ్దాం.
ఏయ్ ఎందుకు నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా 10 minutesలో. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారా ఏంటో. వాళ్ళు ఏం అనుకోరు, నువ్వు బైక్ తీ. వద్దు వృందా, పైకి వెళ్ళు, నేను వస్తా అంటున్నా కదా. ఉమ్, ఇప్పుడు నాకు నీతో బైక్లో బయట తిరగాలనుంది. తీసుకెళ్తావా? సరే చెప్పేసి రాపా. అవసరం లేదులే. ఆ, నువ్వు నా కోసం ఈ పార్టీని వదిలేసి వస్తున్నావు. నీకోసం పార్టీ ఏంటి, ఏదైనా వదిలేస్తా. యాక్చువల్లీ నువ్వు సిగరెట్ తాగుతున్నప్పుడే నేను అక్కడ నిల్చొని వెయిట్ చేస్తున్నాను. వాసు, బీర్ తాగుతావా? ఆ? నేను వింటుంది నిజమేనా? హా. ఏదో ఒకసారి గిల్లు, మేబీ నేను కలగంటున్నానేమో. రే, ఓవర్ యాక్షన్ చేయకురా ఊరికే. మరి లేకపోతే ఇందాక సిగరెట్ తాగుతున్నా ఏమనలేదు, ఇప్పుడేమో బీర్ తాగుతావా అని అడుగుతున్నావు. ఏమైంది నీకు ఇవాళ? నాకేం కాలేదు. ఏదో పిల్లాడు పాపం లైఫ్లో కష్టపడుతున్నాడు కదా, కొంచెం మోటివేషన్ ఇద్దామని విరిపిద్దాం అనుకున్నా, అంతే. హ్మ్. నాకేదో తేడాగా ఉంది, నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లే. నమ్మకు, చచ్చిపో. అయ్యా రే, మొన్న నీ ఫ్రెండ్స్ నువ్వు 2 BSకే అవుట్ అవుతావు అంటే, లేదు మా వాడు చాలా స్ట్రాంగ్ అని పెద్ద బిల్డప్ ఇచ్చా. నువ్వు నిజంగానే 2 BSకి అవుట్ అవుతావు కదా, నిజం చెప్పు. ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావు? వాసుగాడేంటి 2 బీర్లకు అవుట్ అవడం ఏంటి? చూపిస్తాపా, దేకో మేరా రౌడిజం. దేక్ లుంగి. అయినా ఈ టైంలో మనకి ఎక్కడ దొరుకుతారా బీర్లు? బియర్లా? ఆ, నేను తీసుకెళ్తాగా, పదా. సరే. రే బాసు, బీర్లు అంటే చల్లగా తాగేది, తినేది కాదు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ప్లీజ్ వెయిట్ బాబు. అది మనీ. ఓవర్ యాక్షన్ ఫెయిల్. నేను ఇంకా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి 10 రూపీస్ చినిగిపోయిన నోట్ నంబర్స్ మ్యాచ్ అవ్వాలనుకున్నా. అంత సినిమా లేదు, మనం బీర్లు కొన్నాం, డ్రగ్స్ అవ్వాలా కాదు. పద వెళ్దాం. సరే, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నాకు ఒక ప్లేస్ తెలుసులే, ఆ బ్యాగ్ ఇలా ఇది పట్టుకో. ఆగురా.
20 60. అరే తనకు అనిపించిందిరా. ఎవర్రా? మన పని మనిషా? మన రూమ్లో పని మానేసినప్పటి నుండి 4 గ్లాసులు 2 స్పూన్లు కనిపించట్లేదురా. రే, నీకు కనిపిస్తే నిలదీసి అడగలేకపోయావా? ఆమె కాదురా, ఎవరో తను. కొంపదీసి వృందా కనిపించిందా? అవును. ఎప్పుడురా? ఎక్కడ్రా? ఎలారా? ఇంత జరిగిందా? అయినా నువ్వు తనని కలిసినప్పుడే మొత్తం నిజం చెప్పుంటే అయిపోయేది కదరా. తనకు పెళ్ళి అయిపోయిందిరా. ముందు పెళ్ళయిందని చెప్పింది నువ్వే కదా. అరే తన అమ్మాయిరా, అందులోనూ మా బ్రేకప్ అయి 5 years అవుతుంది. ఇప్పటిదాకా నా కోసం పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తూ ఉంటుందా ఏంటి? అది నిజమేలే. అయినా ఈ మధ్యన ట్రూ లవ్ అనేది చచ్చిపోయిందిరా, చచ్చిపోయింది. ట్రూ లవ్ ఏం చచ్చిపోలే, జస్ట్ మనుషుల మధ్య తగ్గిపోయింది అంతే. అట్లా అనుకుంటే నాకు మా అమ్మకి గొడవే మేము మాట్లాడుకొని ప్రతిసారి నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేపటికి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండేది. తన ప్రేమను ఎప్పుడు తన కోపం డామినేట్ చేయలేదురా. నా దృష్టిలో అదే లవ్ అంటే. అరే, మీ బ్రేకప్ తర్వాత నువ్వు ఈ 5 yearsలో సెటిల్ అయ్యాక కూడా తనని కాంటాక్ట్ అవ్వడానికి ఎందుకులా ట్రై చేయలేదు? గుర్తుందా ఆ రోజు ఏమడిగినా కాదనకుండా చేస్తా అన్నావు? గుర్తుంది. అయితే ఈరోజు అడుగుతున్నాను, ఇంకోసారి నా లైఫ్లో రావడానికి ట్రై చేయకు. నాకు మెసేజ్ చేయడానికి కానీ కాల్ చేయడానికి కానీ ట్రై చేయకు. నన్ను వదిలే. వృందా, కొన్ని జీవితాలు అంతేరా. తను ఎప్పటికీ మర్చిపోలేను నేను. వెనక్కి రావాలన్న ఆలోచన కూడా లేని తను. అబ్బా, పాస కూడానా? మీరు పెళ్లి చూపుల్లో ఎంతమంది అబ్బాయిలు రిజెక్ట్ చేసి ఉంటారు? 11. అండ్ నేను ఎవరిని కావాలని రిజెక్ట్ చేయలేదు, వాళ్ళు నాకు నచ్చలేదు అంతే. అది నిజమేలేండి. అవును, మీకెందుకు ఎవరు నచ్చలేదు? నా గురించి వదిలేయండి, ఇది మీకు ఎన్నో పెళ్లి చూపులు? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ పెళ్లి చూపులండి. అంటే మిగతా వాళ్ళని ఫోటో చూసే రిజెక్ట్ చేసేసారా? లేదు లేదు, నేను చూసిన ఫస్ట్ అమ్మాయి మీరే. వచ్చిన ఫస్ట్ పెళ్లి చూపులు ఇవే. ఎందుకని అలా ఒక ఫోటో చూడగానే ఓకే అనేసుకొని పెళ్లి చూపులకు వచ్చారు? యాక్చువల్లీ నేను పెళ్లి చూపులకి రెడీ అయినప్పుడు ఒక అమ్మాయి కావాలని వెతకలేదండి. రేపు ఫ్యూచర్లో నా కిడ్స్కి అమ్మ కావాలని వెతికాను. అండ్ ఆ బాధ్యతలు కూడా మా అమ్మకే వదిలేశాను. తనే వెతికి మీ ఫోటో చూపించింది. నేను వెంటనే ఓకే చెప్పేశాను. అమ్మకంటే బాగా కొడుకుల్ని ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి. అందుకే మీ ముందులా. మీకు సిగరెట్ అలవాటు ఉందా? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారా? రేపు నా పెళ్లి చూపులు, అందుకే టెన్షన్గా ఉంది. దేనికి రా టెన్షన్? రే, ఇంకో సిగరెటా? ఇదే లాస్ట్. ఒకవేళ రేపు పొద్దున్న నీకు సిగరెట్ అలవాటు ఉందా అని అడిగితే ఏం చెప్తావు? బేసిక్గా అమ్మాయిలకి సిగరెట్ తాగవాలంటే నచ్చరు కదా.
ఇన్ కేసు ఆ అమ్మాయి అలా అడిగితే సిగరెట్ తాగనని చెప్తాను. మళ్ళీ లైఫ్లో ఇంక సిగరెట్ టచ్ చేయను. లేదు. ఓకే. మీరు చెప్పండి, నేను మీకు ఓకేనా? మరేమని చెప్పావు? ఓకే చెప్పేశా. నేను వింటుంది నిజమేనా? అర్జెంటుగా ఈ విషయం అందరికీ చెప్పేయాలి. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? అయినా ఇప్పుడే ఎందుకు అందరికి చెప్పేయడం? ఎగ్జైట్మెంట్ ఎందుకా? నిన్ను 5 years నుంచి చూసి చూసి ఎక్కువగా బాధపడింది మేము. నీకేంటమ్మా, నువ్వు బాగానే ఉన్నావు. నీ బాధ చూసి మేం బాధపడ్డాం. ఫైనలీ యు మూవింగ్ ఆన్ అంటే మాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అవును, ఎంగేజ్మెంట్ అండ్ పెళ్ళెప్పుడు? యాక్చువల్లీ ఈ మంత్లోనే ఏదో మంచి ముహూర్తం ఉందన్నారు. మ్యాక్సిమం ఆ రోజే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేస్తారు. ఇంత తొందరగానా? అయితే మనం తొందరగా షాపింగ్ చేసేయాలి. ఫాస్ట్గా అందరికీ చెప్పాలి. మనకి టైం చాలా తక్కువ ఉంది. చేద్దాంలే. అవును, ఈ విషయం వాసుకు చెప్పావా? లేదు. ఎలా చెప్పాలి? ఎల్లుండి నీ బర్త్డే అని గుర్తుందంటావా? ఏమో, 5 years అవుతుంది కదా, గుర్తుందో లేదో. అయినా నీ బర్త్డే కూడా గుర్తులేని వాడికి నీ పెళ్లి గురించి చెప్పాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఏంటి ఏంట్రా ఈ టైంలో ఎక్కడ కూర్చొని తాగుతున్నావు? ఈరోజు తన బర్త్డే రా. మరి విష్ చేయాల్సింది కదరా. ఇప్పుడు తను మెస్ బృందా కాదు, మెస్సెస్ బృందా. ఈ టైంలో కాల్ చేసి విష్ చేస్తే బాగోదు. కనీసం టెక్స్ట్ అయినా పెట్టాల్సిందిరా. వద్దురా, బాగోదు. సరే నీ ఇష్టం. సరే, ఇంతకీ రేపు నీ ప్లాన్స్ ఏంటి? ఏం లేవురా, రేపు ఆఫీస్ కూడా లేదుగా. ఎందుకు? ఊరికే కంపెనీ ఇస్తావని. అందులో ఏముందిరా, కిందకి వెళ్ళి గ్లాస్ తీసుకొస్తా, ఆగు. నేను తీసుకొస్తా, కూర్చో. సరే. కాస్ట్లీ బ్రాండ్. ఒక్క నిమిషం. హలో బృందా, నువ్వేంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదు, ఊరికే మాట్లాడాలనిపించింది. అవును, ఇందాక కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది వాష్రూమ్కి వెళ్ళా, సో. లైట్ ఆఫ్ చేసావా? లేదు. ముందెళ్ళి లైట్ ఆఫ్ చేసి రాపో. చేస్తాలే, చెప్పు. అది నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. అవునా, ఏంటది?
యాక్చువల్లీ యాక్చువల్లీ నిన్న మార్నింగ్ కెఫేలో నాకు పెళ్ళైందని నీతో అబద్ధం చెప్పాను. కానీ ఈరోజు మార్నింగే పెళ్లి చూపులు ఫిక్స్ అయింది. అండ్ ఈ మంత్ ఎండ్కే నా ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయింది. నువ్వు తప్పకుండా రావాలి, అది చెప్దామనే కాల్ చేశాను. ఏంటి? నాకు అర్థం కాలేదు. ఈ మంత్ ఎండ్కే నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది అండ్ నువ్వు తప్పకుండా రావాలి, అది చెప్దామనే కాల్ చేశాను. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ కెఫేలో నీకు అలా అబద్ధం చెప్పినందుకు. నువ్వు సడన్గా అలా పెళ్ళైందని చెప్పేసరికి నాకు జలస్ అనిపించింది, అందుకే అలా అబద్ధం చెప్పాను. ఓ తప్పకుండా నువ్వు రావాలి, ప్లీజ్ మర్చిపోకు. నాకు వేరే కాల్ వస్తుంది, నేను మళ్ళీ చేయనా? ఒక్క నిమిషం. చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. హలో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నిజం చెప్పేద్దాం అనుకుంటున్నారా?